జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది ధనస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది మనము ఏ ఆధారాన్ని బట్టి చెప్పుకుంటున్నాము అంటే, సంవత్సర పొడవునా కూడా అంటే దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి పలానా రాశి వాళ్ళకి పలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఆ దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంవత్సర పొడవునా సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకున్నట్లయితే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాలు సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతా ఉందా? ఈ రాశి మార్పుల వలన ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ 2026వ సంవత్సరంలో శని ఒక మార్పు అయితే ఉండదండి. శని మీనరాశిలోనే మొత్తం 2026 సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహుకేతుల మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే రాహుకేతుల మార్పు కూడా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతుల మార్పు ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ ఈ యొక్క కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక గురువు గారి మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికైతే ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో గురువు గారు 2 రాశుల్ని మారుతారు. 2026 జూన్ 2వ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా గురువు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి ఆ 30 డిగ్రీలు ఒక రాశిలో 30 డిగ్రీ ఉంటుంది. ఆ 30 డిగ్రీల ప్రయాణాన్ని కేవలం 5 మాసాలకే ముగిస్తున్నాడు. అంటే 2026 అక్టోబర్ 31వ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత అక్కడ ఒక మాసం ఉంది వక్రించి అక్కడ కొద్ది రోజుల నుండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రగతిలో ప్రారంభం చేస్తాడు. ఏదైతే ఈ ఒక గురుగ్రహ మార్పు వలన ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. చతుర్థ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు, చతుర్థ స్థానం అంటే ఏంటి? మానసిక సుఖంగా ఉండడం. మానసికంగా మనం సుఖంగా ఉన్నామా లేదా, మానసికంగా ప్రశాంతత ఉందా లేదా, ఇంట్లో ఎలా ఉండబోతుంది, తల్లితో మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా చదువుతున్నాం, మనకేదైనా డీఫేమ్ వస్తుందా, మన బిహేవియర్ని బట్టి కొంతమంది బిహేవియర్ సరిగ్గా లేకపోవడము, వాళ్ళు అపకీర్తిలు పాలవుతూ ఉంటారు. సో అలా ఏమైనా ఉండబోతుందా? ఇది చతుర్థ స్థానం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మన గృహం ఎలా ఉంటుంది, మనకు ఆస్తిపాస్తులు ఎలా ఉంటాయి, మనకి వాహన యోగం ఉందా, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి చతుర్థ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు చూడండి, చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు మన క్లేశ మానసికంగా ప్రశాంతంగా లేకుండా ఉండడము, ఆ ప్రశాంతత తగ్గడము, ఉద్యోగంలో ఒత్తిడులు, ఉద్యోగం కోల్పోవడము, ఉద్యోగం నుంచి తీసేయడం మిమ్మల్ని, మానసికంగా ఇబ్బందులు, ఇంట్లో ఒత్తిడులు, తల్లితో విభేదాలు, తల్లికి కూడా ఆరోగ్య సమస్యలు, చిన్నపిల్లలు చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము, ఉన్న ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మారడము, లేదా ఉన్న గృహం నుంచి ఇంకొక గృహానికి మారడము, ఇలాంటివన్నీ చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు చూడవచ్చు. అయితే ఎంతవరకు మనం చూస్తాము, ఎంత కష్టం వస్తుంది అనేది ఎలా చూస్తామంటే అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. మీ జన్మజాతక రీత్యా శని మీనరాశిలోకి వచ్చినప్పటి నుంచి అష్టకవర్గ బిందువులు, ప్లానెట్ స్ట్రెంత్ అని అంటాం, ఎలా ఉండబోతుంది? 0, 1, 2 గనక అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే చాలా విపరీతమైన మానసిక క్లేశము, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఒడదొడుకులు, మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం కోల్పోవడము, లేదా వాళ్ళే మిమ్మల్ని తీసేయడము, ఇంట్లో తల్లితో విభేదాలు, తల్లితోనే చాలా విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ కౌటుంబిక సమస్యలు, ఉన్న మంచి ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి కష్టపడము, ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది. అష్టకవర్గ బిందువులు కనుక 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే ఎక్కువ చూడాలి. అదే 4, 5, 6 కనుక అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఉంటే కొంచెం ఉన్న దాంట్లోనే కోలుకుంటారు అని అర్థం. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో శని వచ్చినప్పటి నుంచి మీ జన్మరాశి పైన దృష్టి పడుతూ ఉంటుంది. శని ఒక దృష్టి, ఎందుకంటే ఆయన దశమ దృష్టితో చూస్తాడు కాబట్టి మీ జన్మరాశిని చూస్తూ ఉంటాడు. మీ జన్మరాశిని చూడడం అనేది కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. అయితే 2025వ సంవత్సరంలో కొద్ది రోజులు, ఒక 5-6 మాసాలు మీరు కొంచెం రిలీఫ్గా ఉంటారు. ఎందుకంటే గురు బలం,
సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన కొంచెం మీరు కోలుకొని ఉంటారు. కొన్ని ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆఖరికి ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు కూడా లాస్ట్‌లో ఉద్యోగం కూడా మీకు వచ్చి ఉంటుంది. 2025 ఈ అక్టోబర్ మాసంలోనో అట్లా మీకు ఉద్యోగాలు వచ్చి ఉంటుంది. అయితే గురుబలం అనేది తాత్కాలికం. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకంలో మంచి పీరియడ్ జరుగుతూ ఉంటే ఈ గురుబలము, ఈ అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా మేజర్ ఇంపాక్ట్ చూపించవు. ఎప్పుడు చూపిస్తాయంటే మన జన్మ జాతకంలో దశాభుక్తి గనక బాలేకపోతే మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే సప్తమ స్థానంలో గురువు వచ్చాడు ఓకే. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు కూడా ధనుసు రాశి వాళ్ళకి పర్వాలేదు. కొంచెం రిలీఫ్‌గా ఉండబోతుంది. చూడండి మీకు ఇంకొకసారి చెప్తాను. ఈ 2025 నవంబర్‌లో గురు అష్టమ స్థానానికి వచ్చినప్పటి నుంచి కూడా మీకింకా ఒడిదుడుకులు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సప్తమ స్థానం నుంచి అతిచార మార్గంలో వచ్చాడు గదా! ఈ అక్టోబర్ 18వ తేదీ తర్వాత 2025 అక్టోబర్ 18వ తేదీ తర్వాత ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి గురువు వచ్చారో అప్పుడు చూసుకోండి మీరు అక్టోబర్, నవంబర్ వరకు. నవంబర్ అంతా మీరు చాలా ఇబ్బందులు పడి ఉంటారు. ఉద్యోగం చేసే చోటు మీ మీ కొలీగ్స్‌తో చాలా ఇబ్బందులు, మీకు సపోర్ట్ చేయలేకపోవడము, ఇంట్లో ఒత్తిడులు, ప్రయాణాల్లో మానసిక ప్రశాంతత తగ్గడము, ఇరిటేషన్ ఫీల్ అవ్వడం ఇవన్నీ మీరు ఫేస్ చేసి ఉంటారు. అలానే 2025 అక్టోబర్ 18 నుంచి ఈ నవంబర్ ఎండింగ్ వరకు మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో అగైన్ 2026 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ 5 మాసాలు అగైన్ ధనుసు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు, కష్టాలు, మానసిక ఇబ్బందులు, భయము, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడము, ఉద్యోగం కోల్పోవడము, శారీరకంగా ఇబ్బందులు, అలసట, వాహనం నుంచి ఇబ్బందులు, అపఘాతాలకి గురి అవ్వడము, కొంచెం డైజెషన్ సిస్టమ్‌లో ఇబ్బందులు రావడం ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఒక సమయం అని చెప్పవచ్చు. అంటే 2026 జనవరి బాగుంటుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు పర్వాలేదు. కొంచెం సిట్యుయేషన్ అంతా మొత్తం మన కంట్రోల్‌లో ఉంది అని అనిపిస్తుంది. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి అష్టమానికి వెళ్ళిపోతాడో అప్పటి నుంచి కొంచెం ఇబ్బందులు, కోర్ట్ కేసుల్లో, తగాదాల్లో ఇబ్బందులు పడడము, మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము, కొలీగ్స్‌తో ఒడిదుడుకులు, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయడం లాంటిది. ఎందుకంటే దశమ స్థానం మీద దృష్టి పడుతుంది. అష్టకొరక బిందులు గనుక తక్కువ ఇచ్చి, అష్టమ స్థానంలో గురువు కూడా అష్టకొరక బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఉద్యోగం కోల్పోవడము, ఇలాంటి ప్రతీది కూడా మీరు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఒక కన్‌ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. సో, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియో చూసినప్పటి నుంచే మీరు ఒక పని చేయండి. శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత అనే పుస్తకం వస్తుంది. దాన్ని రోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమః శివాయ కనీసం ఒక 1000 సార్లు చదువుకోండి కన్సల్టేషన్ చేసి. ఈ అర్ధాష్టమ శనికి బెస్ట్ మెడిసిన్ అంటే ఓం నమః శివాయ చదువుకోవడం. మీరు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ జపమాల తీసుకొని చదువుకోండి. ఇది చేసి చూడండి. అలానే ఎవరికైనా అనాథాశ్రమాలకి బీర్వాల్ లాంటివి డొనేషన్ ఇవ్వండి మీరు. గాడ్రేజ్, బీర్వాల్ లాంటివి అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి. వాళ్ళకి బెడ్‌షీట్లు ఇవ్వండి. చాలా అంతవరకు ఉన్న నెగెటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. ఫేస్ చూసి ఫోటో పంపించడం ఇట్లాంటివన్నీ చేయకండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.